నిన్న మనం దేని గురించి నిన్న ఒక వృక్షం గురించి తలుచుకున్నాము. శివుని యొక్క స్థితి గురించి, ఆయన మనకి ఏ రకంగా గోచరించారో అవన్నీ చర్చించుకున్నాం. మీకు ఏ గుర్తుంటే ఆ పాయింట్స్ ఒకసారి షేర్ చేసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. అసలు మాతాజీ హరే కృష్ణ. శివుడు ఎన్ని శ్లోకాలు అయినాయి మాతాజీ? నిన్ననా నేను ఆ, నేను జాయిన్ అవ్వలే నిన్నారు మాతాజీ, అదే తృప్తి. 7 వరకు ఉందా అయింది. 38 సరే. 37 అయింది. ఉమ్. 37. 27. హరే సో వాళ్ళు వటవృక్షం కింద, పెద్ద వటవృక్షం, దాని గురించి వివరణ ఉంది. అంత పెద్దగా ఉంది. దాని విశేషం గురించి ఒకటి చెప్పుకున్నా. ఏంటది? ఆ మాతాజీ వృక్షం. హరే అది కృష్ణ మాతాజీ. కనుమాలి మాతాజీ. సంపదలను ఇస్తుంది మాతాజీ. ఆ? ఐశ్వర్యాన్ని సంపదలను ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పి. ఆహా, ఐశ్వర్యాల సంపదల గురించి నేను మాట్లాడలేదు. అది చాలా విస్తరించి ఎన్నో మైళ్ళు పాకి ఉండాది, చాలా చెట్లు దాని వల్ల వచ్చుండాయి అని చెప్పారు మాతాజీ. ఆ, ఇంకా హరే కృష్ణ మాతాజీ. అక్కడ పక్షులు గూళ్ళు కట్టి ఉండవు మాతాజీ. ఆ ఆ, అది 800 కిలోమీటర్ల ఎత్తు కలిగి ఉంది. 600 మంది శాఖల మైళ్ళు విస్తరించింది. అది వేడిని తగ్గిస్తుంది అని చెప్పారు. అక్కడ పక్షులు అంతే. కలకలం ఆ, ఉండదు. అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది. కాబట్టి నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది నిశ్శబ్దం ఉంది, తర్వాత క్రీడ ఉంది. కాబట్టి దేనికి అనుకూలంగా ఉంది ఆ ప్రదేశం? హరే ఆ కృష్ణ ధ్యానానికి పరమేశ్వరుడు. అక్కడ అనుకూలంగా ఉంది. ధ్యానానికి అనుకూలంగా ఉంటది మాతాజీ. అంత థ్యాంక్ యూ. ప్రశాంతంగా ఉంటది కాబట్టి. వెరీ నైస్. హరే కృష్ణ. సో వినబడ్డాది మాతాజీ నా మాట? వినిపించింది సన్యాసం మాతాజీ, వినిపించింది. అయితే ఎందుకంటే అక్కడ వర్షం వీళ్ళు పడుతుంది. వెళ్ళిన దేవతలందరూ ఎవరు దర్శించుకున్నారు అక్కడ? ఎవరు దర్శించారు? శివుణ్ణి మాతాజీ, శివుణ్ణి ఆ కాలంలా గంభీరంగా ఉండే శివుడు. శివుని దర్శనం. అదే నాగేశ్వరి మాత చాలా రోజులకు వచ్చారే. హరే కృష్ణ. అయితే అక్కడ శివుణ్ణి వాళ్ళు దర్శించుకున్నారు. ఆ ప్రదేశంలో ఒక్క శివుడే కాదు, ఆ ముముక్షులను కోరుకునే వాళ్ళు, యోగసిద్ధులు కోరుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశంలో సమావేశమైనరు. అక్కడ శివుడు వాళ్ళకి ఏ రకంగా గోచరించారు? గంభీరంగా కాలంలాగా ఉన్నాడని చెప్పారు మాతాజీ. ఉమ్, గంభీరంగా ఆ కాలం గంభీరంగా. కాలం వలె గంభీరంగా ఉన్నారు, యా, శాంతంగా ఉన్నారు, ఆ, మహాయోగిలా ఉన్నారని అదే చెప్పారు. ముఖ్యం. శాంతంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఈ సతీ దేహ త్యాగం తర్వాత శివుడి రౌద్రంతో వీరభద్రుడు రావడము, యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు కదా. తర్వాత ఇంకా ఆ శివునికి ఎంత కోపంగా ఉందో ఆయన్ని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి, తర్వాత జరగబోయే నష్టాన్ని ఏ రకంగా నివారించాలి, అందుకని ఆ భావంతో ఆయన క్షమాపణలు వేడుకుంటూ ఆయన శాంతపరచాలని బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో వెళ్ళారు వీళ్ళంతా. కానీ వీళ్ళు వెళ్ళినప్పటికీ ఆయన చాలా గంభీరంగా క్రోధాన్ని విడిచినట్టుగా కనిపిస్తున్నారనమాట. అది మన విశేషం గుర్తుంచుకోవాల్సింది. అయితే మహాయోగం అన్న పదం ఎందుకు వాడారు అంటే, యోగము అంటే ధ్యానము మనకు తెలుసు. ఆ ధ్యానం భగవంతుని ధ్యానించడం అన్నిట్లో ఉత్తమమైంది. ఆ రకంగా భగవద్ ధ్యానంలో అనేక మంది యోగులు ఆ వృక్షం కింద సమావేశమయ్యారని చెప్పుకున్నాము. తర్వాత మహాయోగము అనేది ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ యోగులే కాక వాళ్ళందరూ ఏంటి అంటే భగవంతుని పట్ల గౌరవంతో, భక్తితో ఈ భౌతిక బంధాల నుంచి విడపడాలి అన్న కోరికతో సమావేశమయ్యారు. అది టైం పాస్ కోసం అందరు ఒక చోట కూడిన ప్లేస్ కాదనమాట. వీళ్ళంతా గొప్ప గొప్ప యోగులు అక్కడ సమావేశమయ్యారు. మనం ఎందుకు బాధపడుతుంటాం ఈ భౌతిక ప్రపంచంలో? నిన్న శిలా ప్రభుపాద చెప్పారు. మన బాధలకు కారణం ఏంటి? దేహాత్మ భావం మాతాజీ మనకి. పర్ఫెక్ట్. సన్యాసమ్మ మాతాజీ ఒక్కరు పొగరు బాగా చేశారు, మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. అదేంటంటే దేహాత్మ భావన. ఈ భౌతిక ప్రపంచం పట్ల ఉండే వ్యామోహత, వీటన్నిటి మూలంగా ఏంటంటే మనము
పునరపి మరణం పునరపి జననం. ఈ ప్రపంచంలో దుఃఖాలే శాశ్వతం. ఈ భౌతిక ప్రపంచంలో జన్మిస్తున్నాము, పెరుగుతున్నాము, దిక్కుస్తున్నాము. తర్వాత మళ్ళా మరణము, మళ్ళా జన్మ, ఇట్లా నడుస్తుంది అనమాట. ఈ జనన మరణ వలయాల నుంచి, ఆ బంధం నుంచి విడిపోవడమే మోక్షం. ఆ మోక్షానికి ఇచ్చిన చక్కటి నిర్వచనం ఏంటంటే దుఃఖమయ బద్ధ జీవనం నుంచి విడిపడటం ఇస్ మోక్షం. ఎవరైనా మోక్షం అంటే ఏంటంటే మీరు చెప్పాల్సింది అది దుఃఖమైన బద్ధ జీవనం. బద్ధ జీవనం అంటే కండిషన్ లైఫ్. దుఃఖమయం ఎందుకంటే అది మనం కాదు, భగవంతుడే భగవద్గీత స్వయంగా చెప్పిన దుఃఖాలయం అశాశ్వతం. అటువంటి భౌతిక ప్రపంచం నుంచి విడిపడడం మోక్షం అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏమో ఎవరెవరు కూర్చున్నారు శివుడితో పాటు, మనకి ఎవరి ప్రస్తావన తీసుకొచ్చారు దీంట్లో? కుబేరుడు సనకాదులు వీళ్ళందరూ ఉన్నారు, సిద్ధపురుషులు. కుబేరుడు సనకాదులు ఉన్నారు. తర్వాత వీళ్ళు శివునికి సన్నిహితంగా ఉండడం బట్టి శివుని యొక్క పొజిషన్ ఏంటి అని తెలుస్తుంది మనకు. మంగళకరుడు అని మంగళకరుడు కాదు. ఇక్కడ ఏంటి అంటే మంగళకరుడు నెక్స్ట్ లో కలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్ ఉన్నారో, అట్లా కుమారుల సాంగత్యంలో ఉన్నారో, ఇటు భౌతిక సంపదలకన్నిటికీ అధిపతి ఇన్ఛార్జ్ అయినటువంటి కుబేరుడు కూడా దగ్గర ఉండడం బట్టి మనకేం తెలుస్తుందంటే ఆధ్యాత్మిక భౌతిక సంపత్తులన్నిటినీ శివుడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు అంతే కదా, మన చాలా సన్నిహితులు లేకుంటే మన కుటుంబ సభ్యులే అనుకోండి, వాళ్ళకు ఒక మంచి షాప్ ఉంది, బట్టల షాపే ఉంది అనుకోండి, అది మన షాప్ కాదా, మనం పోయి మనకి ఇష్టం వచ్చింది మనం తీసుకోమా? అదే అట్లనే శివుడి పట్ల, శివుడి దగ్గరగా ఈ కుమారుడు తర్వాత కుబేరుడు ఉండడం పట్ల, వాళ్ళ సాన్నిధ్యం పట్ల ఆయనకు కూడా ఇవన్నీ చెందినవి అని మనము సూచించినట్టుగా భావించాలన్నమాట. తర్వాత శివుడు ఏంటంటే భగవంతుని యొక్క గుణావతారం కాబట్టి శివుని యొక్క స్థితి ఎంత ఉన్నతమైంది, ఉచ్చమైంది అనేది మనం గ్రహించుకోవాలి అని చెప్పారు. తర్వాత ఆయన వేటిని జయించిన వాడు. ఎందుకు మనం ప్రభువు అని అన్నారు అక్కడ శివుణ్ణి? ఇంద్రియములను జయించిన వాడు. ఇంకా జ్ఞానము, కర్మలు, వీటన్నిటిని కూడా భక్తి కర్మ, ఈ శ్రీకృష్ణుని తాలూక భక్తిలో ఎప్పుడు ఉంటాడు శివుడు. ఈయన వీటన్నిటిని ఎలా జయించారు అంటే యోగ పథమున, అంటే భగవంతుని జ్ఞానంతో ఈ జ్ఞానాన్ని, తర్వాత కామ్యకర్మల్ని, ఇంద్రియాల్ని, వీటినన్నిటిని జయించారు. జయించుడే కాదు, ఆయన అందరి పట్ల ఉండే వాత్సల్యం పట్టి, ఇంతకుముందు మాతాజీ చెప్పినట్టు, గీతామాత చెప్పినట్టు అన్ని మంగళకరుడు అంటారు. అంటే అందరికీ మంగళాన్ని కలిగించేసేవాడు, అందరికి హితాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన పరమ మంగళకరుడు అని శివుడి గురించి చెప్పారనమాట. ఎందుకు అక్కడ ఆయన మనకు చేస్తున్న మంగళకరమైన సాయం ఏంటంటే ఏ రకంగా తను నిరంతరము భగవద్ ధ్యానంలో ఉంటారో, ఆ ఉండడం వల్ల ఇటువంటి కర్మ బంధాల నుంచి ఎలా తప్పించుకోవచ్చో ప్రాక్టికల్ గా తను ఆచరించి ఈ మనలాంటి పతిత జీవులకు ఆయన చూపిస్తున్నారనమాట. ఆ రకంగా మనకు భక్తి యోగం చేయండి, చేస్తే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవని ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారు కాబట్టి మనకు సర్వమంగళాలు ఆయన ద్వారా లభిస్తున్నాయి కాబట్టి ఆయన సర్వమంగళకరుడు అని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఆయన ఎక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నారని విన్నాం మనం, ఆ వటవృక్షం కింద. దర్భాసనం. రెండు శ్లోకాల్లో ఫస్ట్ ఏమో జింక చర్మం వచ్చింది, తర్వాత ధర్మాసనం అని వచ్చింది. అయితే నేను ఒకసారి చెక్ చేసా, మీతో మనం చర్చించుకున్నాం కదా. ఫస్ట్ పద్మజా మాతాజీ డౌట్, గుహ్యకులు అంటే ఎవరు అని అడిగింటారు మాతాజీ. అంటే గుహ్యకులు యక్షుల్లాగానే కుబేరుని యొక్క అనుచరులు. వాళ్ళు ఎలా కనిపిస్తారట అంటే సగం దేహమేమో గుర్రం లాగా, సగం దేహమేమో పక్షిలాగా ఉంటుందట. ఉండి వాళ్ళు కుబేరుని యొక్క ధనాన్ని కాపాడుతూ ఉంటారు. మరి వాళ్ళు ఎక్కడ నివసిస్తారయ్యా అంటే గుహల్లో దాక్కొని ఉంటారు. గుహ అంటే హిడెన్, దాచుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు గుహ్యకులు అని నేను చదివాను అనమాట. సరే, వారిని
ఫస్ట్ అది జింక చర్మం మీద కూర్చొని తపస్సు చేసుకుంటుంటారు. తర్వాత ఆయన దేహం ఆ సమయంలో భస్మంతో కప్పి ఉండబడి ఉంటుంది. తర్వాత ఆయన జటాజుటంలో చంద్రవంక ధరించి ఉంటారు. ఆ విషయంలో శిలా ప్రభుపాద వారు ఏమన్నారు, శివుని యొక్క ఈ అపేరెన్స్ ఆయన ఎలా కనపడతారో దాని గురించి ఉద్దేశిస్తూ ఒకటి చెప్పారు. ఏం చెప్పారు? ఆకాశం లాగా కనిపిస్తుంది. అయిపోయినాయి, ఆకాశాలు మెరుపులు అయిపోయినాయి. శివుడిది ఇక్కడ ఏం చెప్పారంటే, శివుడు పరమ వైష్ణవుడైనప్పటికీ వైష్ణవుడిలాగా అతను తయారు కాలేదు. ఎవరైతే విష్ణువుని ఆరాధించరో, అనుసరించరో వైష్ణవ సిద్ధాంతాలను, వాళ్ళ లక్షణాలు ప్రదర్శిస్తూ ఆ రకమైనటువంటి వేషధారణ కలిగి ఉన్నారు. వైష్ణవులు ఏంటంటే ఈ గంజాయి తాగడము మొదలైనవి అట్లాంటివి చేయరు. తర్వాత అది ఆమోద్యకరమైంది కాదు. అందుకని శిలా ప్రభుపాద 4 నిషేధాలు మనకి ఎందుకు పెట్టారు అంటే, భక్తి సాధనలు ఇవన్నీ మనకు అవరోధాలు అయితే కాబట్టి అటువంటి అలవాట్లు ఏమీ ఉండకూడదని చెప్పారనమాట. 37వ శ్లోకంలో దర్భాసనం మీద కూర్చున్న శివుడు నారదుడికి భక్తి విషయం గురించి చర్చలు జరుగుతున్నారనమాట. ఈ చర్చలో వేదాంతం గురించి, వేద జ్ఞానం గురించి వచ్చిన జ్ఞానంలో అన్నిటికంటే ఉత్తమమైనది, విశేషమైనది ఏంటి అంటే భక్తియుత సేవ. భగవంతుణ్ణి భక్తియుత సేవ చేయడమే అన్నిట్లో ఉత్తమమైన మార్గము అని తెలుస్తుంది. ఇది వింటుంటే మనకేమనిపిస్తుందంటే, కోవూరులో చైతన్య మహాప్రభువును రామానందరాయ మధ్యన సంభాషణ అయినప్పుడు ఆయన ఒక్కొక్కటి చెప్తుంటే అది కాదు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటుంటారు చైతన్య మహాప్రభు. ఆ రకంగా ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని తర్క వితర్కాల్లో వేద జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటూ వీటన్నిటిలో కూడా విశేషమైంది, ముఖ్యమైంది భక్తియుత సేవ అన్న విషయాన్ని చర్చించుకున్నారు. ఆ సందర్భం శిలా ప్రభుపాద ఏమన్నారంటే, పరమశ్రేష్ఠుడైన ఉపదేశకుడు అంటే టీచర్ అక్కడ అది ఎవరు అంటే శివుడు. తర్వాత అదే రకంగా పరమశ్రేష్ఠుడైనటువంటి శ్రోత ఎవరు అనుకున్నారు? నారదుడు. అక్కడ మనం ఫస్ట్ చాప్టర్ చదువుతున్నప్పుడు, ఫస్ట్ క్యాంట చదివినప్పుడు ప్రామాణిక గురువు ప్రామాణిక శ్రోత నేర్చుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమశ్రేష్ఠుడైనటువంటి ఉపదేశకుడు శివుడైతే పరమశ్రేష్ఠుడైనటువంటి శ్రోత నారదుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఎందుకు అంటే వాళ్ళు చర్చించే అన్నిట్లో కూడా వాళ్ళ మెయిన్ చర్చనీయాంశము అన్నిట్లో పరమ ఉత్కృష్టమైనటువంటి భక్తియుత సేవనే కాబట్టి వీళ్ళిద్దరు పరమశ్రేష్ఠుడు అని చెప్పడం జరిగింది. 38వ శ్లోకంలో ఆయన ఏ రకంగా ఆసీనం అయి ఉన్నారు, జింక చర్మం మీద ఉన్నారు, తర్వాత దర్భాస మీద ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. ఇంకా కొంచెం వివరణ తర్వాత 38వ శ్లోకం ఉంది. నిన్న సుభాషి మాత చెప్పినట్టు జింక చర్మానికి ఉన్న ఒక విశేష లక్షణం కారణంగా అది పాములు, తేళ్లు మొదలైనటువంటి జంతువుల్ని దరికి రానిదనమాట. దాంతో సాధకుడు అతని ధ్యానం మీద మనసును నిమగ్నం చేయగలుగుతాడు. ఈ పురుగు పుట్ర వస్తే మీద పాకి డిస్టర్బ్ చేసే సమస్య లేదనమాట. అందుకని ఈ జింక తోలు చాలా శ్రేష్టము. ఇంకోటి ఏంటంటే ఆ పాజిటివ్ కరెంట్ భూమిలోకి వెళ్లకుండా అది చర్మము అడ్డుపడుతుందట. అందుకని జింక చర్మం చాలా విశిష్టమైంది ధ్యానంలో అని చెప్తారు. 38వ శ్లోకంలో కుట్టోరౌ దక్షిణే సవ్యం పాద పద్మం చ జానుని బాహుం ప్రకోష్టేక్ష మాలామాసీనం తర్కముద్రయ. ఇది కొంచెం పెద్దగా రాదమ్మా, చిన్నగా వస్తుంది. ఓకే, చదవండి మాతాజీలు ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృత్వౌరౌ దక్షిణే సవ్యం పాద పద్మం చ జానుని బాహుం ప్రకోష్టేక్షమాలా మాసీనం తర్కముద్రయ. శీల ప్రభుపాద. అతని ఎడమ పాదము కుడి తొడపై నిలిచి ఉండగా ఎడమ చేయి ఎడమ తొడపై నుండెను. కుడి చేతి యందు అతడు రుద్రాక్షమాలను పట్టి ఉండెను. దీనినే వీరాసనమందురు. అటువంటి వీరాసనుడే
అతడు తర్కముద్రను దాల్చి ఉండను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ స్వామి ఎటువంటి ముద్రలో ఉన్నాడు, ఎటువంటి ఆసనలో ఉన్నారనే విషయాన్ని చెప్పారంట. ఈ ఆసనాలన్నీ ఏంటంటే మనం పతంజలి అష్టాంగ విధానంలో ఆసనాలు చెప్తారు కదా, ఆసనాలు ఎన్ని రకాల ఆసనాలు వేయచ్చు అనేది తెలుసు. దాంట్లో ఒకటి అనమాట ఈ అష్టాంగ విధానం బట్టి ఇది ఒక ఆసనం అనమాట. మనకు తెలిసి యోగ విద్యలో ఏంటి యమ, నియమ, ఆసన ఇవన్నీ చదువుతాం కదా, 8 రకాలు. దీంట్లో ఈ ఆసనాలలో మనకు యోగ శాస్త్రం బట్టి అనేక ఆసనాలు తెలుస్తాయి. పద్మాసనం తెలుసు మనకు, అంటే మనం తరచుగా మనం వినే వజ్రాసనం ఇవన్నీ వింటాం కదా. అదే రకంగా ఇక్కడ ఇతను దాల్చినటువంటి ఆసనం ఏంటంటే వీరాసనం అన్నమాట. అయితే శిలా ప్రభుపాద ఒక మాట క్లియర్గా చెప్పారు. ఎప్పుడైతే పరమాత్మ అనుభూతి, భగవంతుని యొక్క అనుభూతి మనకు పొందలేమో ఈ ఆసనాల ద్వారా, అవన్నీ ఏంటంటే శారీరక పరమైనటువంటి కవాతులే అయితే గాని యోగ పూర్ణత కలిగించేటువంటి భక్తి మనలో రాదనమాట. అంటే భగవంతుని గురించి చేసి ఆయన్ని మెప్పించాలి అని చేసే ఆసనాలు ఏవైతే యోగాసనాలు వేస్తామో అవి పరిపూర్ణమైనవి, మిగతా అవి కావు అన్నమాట. ఇక్కడ శివుణ్ణి ఏమైనా ఉద్దేశించి చెప్పారు అంటే యోగేశ్వర అంటారట శివుణ్ణి. ఎందుకు యోగేశ్వర అంటారు అంటే యోగాభ్యాసంలో, ఆ యోగాలు పాటించడంలో శివునికి సమానం ఎవరు లేరు, ఆయన ఎవరు దాటి వెళ్ళలేరట. అయితే యోగీశ్వరుడు అని శివుణ్ణి అంటే ఆ సాక్షాత్ కృష్ణ భగవానుని యోగేశ్వరుడు అంటారు. యోగేశ్వరుడు అంటే యోగము ద్వారా పొందిన సిద్ధులలో కృష్ణుడికి ఉన్న సిద్ధులను ఎవ్వరూ అధిగమించలేరు. యోగీశ్వరీశ్వరుడు ఆయన, ఈ యోగులకే ఈశ్వరుడు ఆయన. అందుకని కృష్ణుడు ఏమంటారంటే ఆయనకున్న యోగ సిద్ధి వల్ల యోగేశ్వర, యోగీశ్వర, యోగేశ్వర. చిన్న దీర్ఘంతోనే అర్థం మారిపోతుంది అనమాట. ఎందుకు చెప్తున్నారు అంటే ఇవి శివుడు ఎంత యోగంలో ఎంత పరిణితి చెందినవాడు అని చెప్పి తెలిసేందుకు మనకు ఈ యోగీశ్వర అనే పదంతో శివుడి గురించి వివరణ ఇస్తున్నారు. తర్వాత ఆయన ఉండే ముద్ర ఏంటి అంటే తర్క ముద్ర అన్నారు. అంటే చేయి ఇట్లా పెట్టి మనకు ఈవెన్ సుఖదేవ గోస్వామి కూడా చూపిస్తాం. అంటే యువతల వాళ్లకు ఏదన్నా విషయం చెప్పాలి అంటే చూపుడు వేలెత్తి చూపిస్తారనమాట. ఇది ఇట్లా, ఇది ఇట్లా అని చెప్తుంటారు మన వాళ్ళు, గమనించండి. అది తర్క ముద్ర అని చెప్తారట. ఇదేంటి అంటే మనకు ఈ మనం చేసే ఈ హావభావాలకు ఒక ప్రతీకగా ఉంది అనమాట. నేను చెప్తున్నా వినండి అంటాం. అంటే దాన్ని అంటే మనం ఎంత అథారిటీతో ఉన్నామో, యువతల వాళ్ళ నుంచి ఎంత శ్రద్ధను మనం ఆశిస్తున్నామో చెప్పేందుకు మన ఈ యొక్క ముద్ర పనికొస్తుంది అనమాట. అందుకని ఇది సంజ్ఞార్థ భావకమై ఉంది అని చెప్తున్నారు. 39వ శ్లోకంలో తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం విపాశ్రితం గిరిశం యోగ కక్షాం సలోకపాలా మునయో మనూనాం ఆద్యం మనుం ప్రాంజలయ ప్రణేము. హరే కృష్ణ మాతాజీ. చదువు. ఓకే. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం వ్యూపాశ్రితం గిరీశం యోగకక్షాం సలోకపాలా మునయో మనూనా మాద్యం మనుం ప్రాంజలయ ప్రణేమోః. ఋషులు ఇంద్రాది దేవతలు ముకులిత హస్తులై శివునికి వందనం లొసగిరి. కేసర వర్ణ వస్త్రము కట్టి సమాధి మగ్నుడయ్యున్న అతడు మునులందరిలోనూ అగ్రగణ్యుడిగా కనిపెట్టెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ అమ్మా. అయితే ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు దీనికి కొంచెం పెద్ద భాష్యం ఇచ్చారు ఈ శ్లోకానికి. దాంట్లో ఏమన్నారంటే బ్రహ్మానందం, బ్రహ్మ నిర్వాణం అన్నారు కదా. బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మానందం. ఆ
బ్రహ్మానందం అనేది చాలా ముఖ్యమైన పదం అని చెప్పారనమాట. ఎందుకు అంటే ఆ బ్రహ్మానందాన్ని అనుభవించేందుకే గొప్ప 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 భక్తులు ఎప్పుడూ వాళ్ళు భగవంతుని ధ్యానిస్తూ ఉంటారనమాట. ఈ బ్రహ్మానందం గురించి మనకు ప్రహ్లాదుడు కూడా 7వ స్కందంలో వివరించారు అని చెప్తున్నారు శిలా ప్రభుపాదులు వారు. అయితే ఎప్పుడు ఆ బ్రహ్మానందం లభిస్తుంది అంటే అధోక్షజుడు ఎవరైతే మన మామూలు ఇంద్రియాలతో ఆయన్ని అర్థం చేసుకోలేమో, ఇంద్రియాతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అధోక్షజునిపై పూర్తి గనక మన మనసును, మన చేతనను గనక ధ్యానం లగ్నం చేస్తే అటువంటి వాళ్ళు ఏంటి అంటే బ్రహ్మానందంలో స్థిరమైనట్టు ఉంటుంది అని. ఎందుకంటే ఈవెన్ భగవద్గీతలో బ్రహ్మభూత మహాత్మ అంతే కదా, బ్రహ్మభూత ప్రసన్నాత్మ బ్రహ్మభూత ప్రసన్న ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి అంటే ఆ బ్రహ్మభూత స్థితికి ఎప్పుడు వస్తామంటే ఎప్పుడంటే భగవంతుని యొక్క అనుభవం అవుతుందో, భక్తిని మనం అదే ధ్యేయంగా పట్టుకొని జీవితాన్ని నడుపుతామో ఆ స్థితిలో మనకు పొందే ఆనందము హైయెస్ట్ అన్నమాట. అటువంటి వాడు ఆ బ్రహ్మానందంలో లగ్నమైనట్టుగా చెప్తారు అని చెప్తున్నారు. అది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. భక్తి అనే విషయానికి చక్కటి తార్కాణంగా నిలిచినటువంటి ప్రహ్లాద్ మహారాజు కూడా స్వయంగా ఈ బ్రహ్మానందము అనే విషయము ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అయితే మనకు మామూలు వాళ్లకు అంటే లౌకికులు ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి లేకుండా భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉంది, వీటినే మనం అవలంబిస్తున్నాం అట్లా లౌకికుల్ని, అంటే లోకరీతిలోనే ఉంటాం మనం. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే భగవంతుని యొక్క దివ్య స్థితి మనకు తెలియదు. అందుకనే ఏంటి కృష్ణుడు అని స్వధామానికి వెళ్ళిపోతే వాళ్ళ అభిప్రాయంలో కృష్ణుడు లేడు, ఇంకా చనిపోయాడు. రాముడు వెళ్ళిపోయాడు, రాముడు చనిపోయాడు. అంటే వాళ్ళు ఎంతసేపు ఈ భౌతిక భావనలతోనే చూసుకుంటున్నారు కానీ భగవంతుని యొక్క ఔన్నత్యం వాళ్ళకి తెలియదు. ఆయన ఎప్పుడూ ఉంటారు, ఆయన ఎక్కడుంటారు, తర్వాత ఆయన నామము, రూపము, తర్వాత గుణము, లీలలు, వీటన్నిటిని వినడం ద్వారా, మననం చేయడం ద్వారా మనము చాలా అలౌకిక ఆనందాన్ని పొందొచ్చు అన్న విషయము లౌకికులకు రాదు. అందుకని ఎంతో మంది ఎన్నో ప్రోగ్రామ్స్ కి వెళ్తారు కానీ ఈ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ కి రావాలంటే వాళ్ళకు బోర్, మాకు టైం లేదు అంటారు. ఆదివారం అంత పొద్దునే ఎవరు వస్తారు గుడికి? పొద్దున్న లేచి వారంలో ఒక్కరోజు దొరుకుతుంది, హాయిగా లేట్ ఎప్పుడో 10-11 లేస్తాం, ఎందుకు మాకు ఈ టెంపుల్ ఈ హడావడి అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆసక్తి లేదు. ఇదే బద్ధకం ఉన్న మనిషికి అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ ఉందో, ఇక్కడ ఇంకేదైనా ప్రోగ్రామ్ ఉందంటే వాడు పొద్దున్న లేచి గబగబా తయారైపోయి వెళ్ళిపోతారు. భక్తి సంబంధమైన కార్యక్రమాలు అనగానే వాడికి ఎక్కడలేని బద్ధకం వస్తుంది, ఎందుకంటే ఆసక్తి లేకపోవడం వల్ల అన్నమాట. అయితే భగవంతుని పట్ల అవగాహన లేదు కాబట్టి ఆయన ఇప్పుడు లేడు, ఆయన మృతుడు అన్న భావన మనలో ఉండొచ్చు. కానీ భక్తులు మనం గ్రహించాల్సిన సాధకులుగా భగవంతుడు వేళలా ఉంటాడు. ఆయనే సచ్చిదానంద రూపుడు, అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఆయన ఎప్పుడు కూడా చక్కటి చిన్మయానంద రూపంతో ఆనందిస్తూ మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారనమాట. అటువంటి ఆ స్వామి మీద ఎవరైతే ఎప్పుడు వాళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరిస్తారో అటువంటి వాళ్ళున్న స్థితిని సమాధి స్థితి అంటారు. అంటే భగవంతుని డైరెక్ట్ గా చూడకున్నా వాళ్ళ భావనల ద్వారా, వాళ్ళ చింత ద్వారా సమస్త కాలాల్లో వాళ్ళు భగవంతుడి దర్శనాన్ని వాళ్ళు చేసుకోగలుగుతారనమాట. అటువంటి వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నారు. ఇక్కడ కేంద్రీకృతమైన అవధానం అంటే వాళ్ళు చేసే ఆ ధ్యానము మొత్తం కాన్సన్ట్రేటెడ్ గా భగవంతుడి మీదనే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరికైతే ఇట్లా భగవంతుడిని వాళ్ళు దర్శించుకోగలుగుతారో, భగవంతుడిని తలుచుకుంటూ దర్శించుకుంటూ ఆనందాన్ని పొందుతారో వాళ్ళు సమాధి మగ్నుడైనట్టే అని చెప్తారు అన్నమాట. ఎందుకు అంటే ఎప్పుడూ ఆనందాన్ని ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, కొన్నిసార్లు పిల్లలు వాళ్ళు హైయర్ స్టడీస్ కనో లేకుంటే పెళ్ళిళ్ళయో దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇంకా మనం వాళ్ళని మర్చిపోతామా?
మర్చిపోం కదా. ప్రతి క్షణం వాళ్ళని గుర్తు చేసుకుంటాం. ఏది మంచిగా వండినా వాళ్ళని గుర్తు చేసుకుంటాం, ఏ పండుగ వచ్చినా వాళ్ళని గుర్తు చేసుకుంటాం, ఏదైనా పిల్లలకి ఇష్టమైన వస్తువు వస్తే చూడంగానే పిల్లల్ని గుర్తు చేసుకుంటాం. అట్లా ఎప్పుడు వాళ్ళను ధ్యానిస్తూ ఉంటాం. వాళ్ళు ఫిజికల్ గా మనకు దూరంగా ఉన్నా మానసికంగా మనకు దగ్గరుంటారు, మన ఆలోచనలోనే ఉంటారు అనమాట. అదే రకంగా ఈ యోగా యోగాల్లో పరిపూర్ణత అయిన వాళ్ళు ఏంటంటే భగవంతుడిని ఎప్పుడూ అనుభవిస్తూనే ఆనందంలో, ఆ బ్రహ్మానంద స్థితిలోనే వాళ్ళు ఉంటారనమాట. ఆ స్థితి ఇక్కడ శివుడు ప్రదర్శిస్తున్నారు. అంటే భగవంతుని యొక్క మనం ఇద్దరు కూడా నేర్చుకున్నాం. భగవంతుడి పాదపద్మాలే నిత్యం స్మరిస్తూ ఉంటారు కాబట్టి శివుడు ఆ లక్షణాన్ని ప్రదర్శించారు. కాబట్టి బ్రహ్మ నిర్వాణ సమాధి మాశ్రితం అని చెప్తానట. అంటే బ్రహ్మానందమునందు సమాధి యందు నిలిచియున్న శివుని యొక్క ఈ యొక్క పదంకి ఇంత అర్థం ఉందన్నమాట. ఆ రకంగా భగవత్ చింతనలో ఆయనను ప్రతి క్షణం దర్శించుకుంటూ బ్రహ్మానందం పొందుతూ ఉన్నారనమాట శివుడు. తర్వాత ఇంకో పదం ఏమో ఇక్కడ యోగ కక్ష, అది 2వ లైన్లో వస్తుంది. అదేంటి అంటే అదొక ఆసన పద్ధతి అనమాట. యోగ కక్ష అనేది కూడా ఒక ఆసన పద్ధతి. ఇంతకుముందు మనం ఒక ఆసనం గురించి తెలుసుకుంటే వీరాసనం, ఇక్కడేమో యోగ కక్షం. అక్కడ ఏంటంటే ఈ ఎడమ తొడ మీద ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని గట్టిగా కట్టి ఉంటుందట. కట్టి ఉంచి వాళ్ళు ఈ ధ్యానంలో మునిగి ఉంటారు. ఇంతకు మనం వీరాసనం అంటే ఏంటో తెలుసుకున్నామా? వీరాసనంలో ఏంటి అంటే ఎడం కాలు కుడి తొడ మీద పెట్టి ఎడం చేయిని ఎడం కాలు మీద పెట్టడం అన్నమాట. ఎడం తొడ మీద పెట్టడం, అది వీరాసన స్థితి. ఇక ఇక్కడేమో యోగ కక్ష గురించి చెప్పారు మనకు. యోగ కక్షలో ఏంటి అంటే వాళ్ళు సరి అయిన ఈ యొక్క రకమైన అంటే తొడకు ఎడమ తొడకు ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని గట్టిగా బిగించబడి ఉండి, తర్వాత వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుని గురించి సరైన ఆలోచన విధానం వాళ్ళు ఉంటుంది. చక్కగా ఏది కరెక్ట్ ఏది కాదు అనే విచక్షణ వివేకం కూడా అతనిలో ఉంటుందన్నమాట. అటువంటి మనుషుల్ని మనువు అంటారు అని చెప్పుకుంటూ శివుడు ఈ లోకంలో కనిపించే మనువులందరిలో కూడా అగ్రగణ్యుడు, టాప్ మోస్ట్ అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే అతని స్పెక్యులేషన్స్, మానసిక కల్పనలు, వ్యర్థం పనికిరాని మానసిక ఆలోచనలు అతనికి ఏవి ఉండవు అనమాట. ఉండకుండా భగవంతుని నిజతత్వం తెలుసుకున్నవాడు కాబట్టి ఆయన ఏంటి అంటే, అరే నేను తెలుసుకున్నా, ఈ బ్రహ్మానందాన్ని పొందుతున్నా, మిగతా వాళ్ళు కూడా ఆ పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, నేను ఎలా సహాయం చేయగలను అని ఎప్పుడు ఆలోచిస్తుంటారట. శ్రీమద్ భాగవతం వచ్చే ముందు చూడండి, వ్యాసదేవుడు కలియుగంలో ప్రజలు కష్టాలకు గురవుతారు, వాళ్లకు నివారణోపాయం ఏంటి, ప్రజలు ఏ రకంగా మళ్ళా భక్తి మార్గంలో పడగలుగుతారు, ఈ రకంగా ఆలోచిస్తూ తర్వాత నారదుడు వారు రావడము, ఆయనకు బోధ చేయడము, భాగవతాన్ని రచించమని ప్రేరేపించడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ ఇంకేంటంటే ఈ శౌనకాది మునులు కూడా 1000 సంవత్సరాల యజ్ఞాన్ని తపస్సు మొదలు పెడతారు. ఎందుకంటే కలియుగంలో ప్రజలు ఎదుర్కోబోయే కష్టాలు నష్టాల్ని దాన్ని ఎలా నివారించాలి అంటే, దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ఎవరైతే ఆ ఉన్నతమైన స్థితిలో ఉండి భగవంతుని యొక్క దర్శనాన్ని వాళ్ళ మనసులో పెట్టుకుని ఆయనతో పాటు జీవిస్తుంటారో వాళ్ళకి ఏంటంటే ఇంకో కష్టపడుతున్నా లేకుంటే ఇంకో అజ్ఞానిను అట్లాంటి వాళ్ళను పైకి తీయాలనే కోరిక వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. శివుడు ఏంటంటే ఎప్పుడు ఆయన మంగళకరుడు కాబట్టి ప్రజల శ్రేయస్సును కోరుతారు కాబట్టి ఆయన కూడా ఎట్లా ఈ పద్ధతుల్ని మనం ఉద్ధరించాలి అని ఆలోచిస్తూ ఉంటారట. దానికి ఇక్కడ మనకు శిలా ప్రభుపాదుల వారు అద్వైతాచార్య గురించి, చైతన్య మహాప్రభు జననం గురించి చెప్పారనమాట. ఈ చైతన్య మహాప్రభు జన్మించినప్పుడు ఆయన సమకాలీనికుడు అద్వైతాచార్య. ఆయన ఏంటి అంటే ఈ కలియుగంలో జీవులు ఎంత అంటే ఈ సంసారంలో చిక్కుకుపోయారంటే వాళ్లకు భగవంతుడు భక్తి అనే ఆ స్థితికి వాళ్ళు రాలేకపోతున్నారు. అందుకని భగవంతుని వచ్చి ఆ భక్తిని వాళ్ళలో కలిగించమని చెప్తూ అని
పూజిస్తారు, అది మన అందరికీ తెలిసింది. అద్వైతాచార్య ఆయన గంగలో నీళ్లు ఇస్తూ తులసితోటి పూజిస్తూ ఆయన ఏం చెప్తారంటే, ఈ ప్రజల్లో ఉన్న అంధకారాన్ని తీసేందుకు ఆ భగవంతుడే మళ్ళా భక్తుడిగా రావాలని కోరుకుంటాడనమాట. ఈ రకంగా ఎప్పుడైతే అద్వైతాచార్యులు ఆయన అభ్యర్థిస్తారో వెంటనే చైతన్య మహాప్రభు అపేర్ అవుతారనమాట. కాబట్టి ఇక్కడ మన శివుడు ఏ రకంగా అందరి యొక్క ఆ మంగళకరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారో అదే రకంగా ఆయన అంశ అయిన అద్వైతాచార్యులు, ఎందుకంటే ఆయనే అద్వైతాచార్యులుగా వచ్చి చైతన్య మహాప్రభుని కూడా ఈ జన ఉద్ధరణ కోసం ఆహ్వానిస్తారనమాట. సో శివుడు స్థాపించినటువంటి సాంప్రదాయాన్ని రుద్ర సాంప్రదాయం అంటారు అని చెప్పారనమాట. ఆ రుద్ర సాంప్రదాయం ద్వారా ఏంటంటే, ఎవరైతే ఫాలెన్ సోల్స్ అని మన వాళ్ళు ఎక్కువ చూస్తారు, పతిత జీవుల్ని, వాళ్ళని ఉద్ధరించడమే ఆయనకి ఎప్పుడు ఆలోచించే విషయం అనమాట. ఆయన ఏ రకంగా ఆలోచించారో ఈ రుద్ర సంప్రదాయాన్ని ప్రతిష్ఠించి తద్వారా ప్రజలకు భగవంతుని ఎలా సంతోషపరచాలో తెలిపినట్టే చైతన్య మహాప్రభు అనుయాయులైనటువంటి పంచతత్వాలు కలిగినటువంటి అద్వైతాచార్యులు కూడా ఆయన ఎప్పుడు అందరినీ ఎలా అప్లిఫ్ట్ చేద్దాము, ఎట్లా కృష్ణ చైతన్యము వాళ్ళలో పెంపొందించాలని ఆలోచించిన వాళ్ళు అన్నమాట. అక్కడ మనకు శంకరునికి అద్వైతాచార్యకు పోలిక మనం చూడొచ్చు. 40 శ్లోకంలో 41 దాకా శివుని యొక్క దర్శనం గురించి ఉంది. సతూపలభ్యాగతమాత్మయోనిం సురాసురేశైరభివందితాంగ్రీ ఉత్థాయ చక్రే శిరసా వివందన అర్హత్తమ కస్య యథైవ విష్ణు. హరే కృష్ణ. అదే చదవాలా? చదవండి. హరే కృష్ణ. సతూపలభ్య గతమాత్మయోనిం సురాసురేశరభివందితాంగ్రీ ఉత్థాయ చక్రే శిరసా వివందన మర్హత్తమాకస్య యదైవ విష్ణు. అనువాద భాష ప్రభుపాదికి. శివుని పాదపద్మములు దేవదానవులు ఇరువురి చేతను అర్చింపబడుతున్నట్టువి. అంతటి మహోన్నత స్థితి కలవాడయ్యును బ్రహ్మదేవుని గాంచినంతటా అతడు వెంటనే లేచి నిలబడి వామనదేవుడు కశ్యపమునికి వందనమొనర్చినట్లు వంగి నమస్కరించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ మాతాజీ శిరసాభి వందనం, మీరు మర్హత్తమ అని చదివారు కదా, అమ్మా పైకి అనమాట. యా, హరే కృష్ణ. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. శివునికి ఇటు దేవతలు ఆయన భక్తులు ఉన్నారు, తర్వాత దానవులు కూడా ఆయన భక్తులు ఉన్నారు. శివునికి గొప్ప భక్తులైన దానవులు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తారా ఉట్టిగా? ఒకసారి నిద్రావస్థ నుంచి బయటకు వద్దాం. రావణాసురుడు. పర్ఫెక్ట్. ఇంకా హిరణ్యకశిపు కూడా శివుని భక్తుడే కదా మాతాజీ? బ్రహ్మను కదా బ్రహ్మ ప్రే పూజించేది. చేస్తారు. కాకపోతే ఇంకొక అసురుడు కూడా నరకాసురుడు మాతాజీ. బాణాసురుడు. బాణాసురుడు ఆయన్ని మెప్పించి ఆయన రాజ్యానికి కాపలా పెట్టుకుంటాడు కదా ఉషా అనిరుద్ధ ఒక కథనంలో. అవును మాతాజీ, 1000 చేతులతోటి వాయిస్తారు, అదే కదా. సో ఇట్లా చాలా మంది అసురులు ఆయన శివునికి ఒక గొప్ప భక్తులు, దేవతలు కూడా ఆయన్ని అర్చిస్తారు అని చెప్తూ అంత గొప్ప స్థితిలో ఉన్నవాడు, అంటే భగవంతుని యొక్క గుణావతారమైన వాడు, భగవంతునితో స్వల్పమైన భేదం కలిగిన వాడేటువంటి శివుడు అంత గొప్పవాడైనప్పుడు కూడా ఎప్పుడైతే బ్రహ్మ దేవతలందరినీ తీసుకొని వస్తాడో ఆయన ఏం చేస్తారంటే లేచి అతనికి నమస్కరించాడు. ఆ నమస్కరించడం ఎట్లా పోల్చారు అంటే ఈ శ్లోకంలో వామనుడు కశ్యపునికి నమస్కరించినట్టు. వాళ్ళ మధ్య ఉండే సంబంధం కారణంగా కశ్యపుడు వామనుడి కంటే పెద్దవాడు, జన్మనిచ్చినవాడు, కాబట్టి ఆ గౌరవం పొందుతాడు. కానీ యాక్చువల్గా వామనుడు ఎవరు? ఆయన సాక్షాత్తు భగవంతుడు కదా. అయినా కూడా అంత భగవంతుడిని నేను ఇతనికి నమస్కారం పెట్టాలని అనుకోలేదు. ఆ పాత్రకు తగినట్టుగా తండ్రి కుమారుడిని
ఎలా చూడాలి, కుమారుడు తండ్రిని ఏ రకంగా గౌరవించాలి అనే దానికి ఉదాహరణగా ఆయన వందనాన్ని పెడతారనమాట. ఎవరి కశ్యపమునికి భగవంతుడు అయినప్పటికీ వామనుడు అక్కడ తను ఒక కుమారుడుగా తండ్రి అయిన కశ్యపుడిని ఏ రకంగా గౌరవించాలో డెమాన్స్ట్రేట్ చేస్తారనమాట. అదే రకంగా మళ్ళా మన శిలా ప్రభుపాదుల వారు నందమహారాజు యశోదామాతల్ని కృష్ణుడు ఎలా సేవించేవాడు అనే దాన్ని చెప్పారు. దీని గురించి కృష్ణ బుక్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా వస్తుంది. రోజు ఆయన లేవంగానే వాళ్ళకు వందనాలు పెట్టడము, తర్వాత తండ్రి బయటికి వెళ్ళే టైంకి ఆయన పాదుకలు మోసుకొచ్చి ఇవ్వడం, ఆ రకంగా సేవ చేసేవాడు. మరి ఆయన మామూలు వాడు కాదు కదా, బ్రహ్మాండ అఖిల కోట నాయకుడు ఆయన కృష్ణుడు. అయినా అక్కడ ఏంటంటే తల్లిదండ్రులకు ఒక చిన్న తనయుడిలాగానే సేవలు చేయడం మొదలు పెట్టేవారు. అదే సమయంలోట కురుక్షేత్రం టైంలో ధర్మరాజు గారికి కూడా కాళ్ళు దండం పెట్టారు. ఎందుకంటే వయస్సు రీత్యా వాళ్ళ వరస రీత్యా ధర్మరాజు తనకంటే పెద్దవాడనమాట. ఈ రకంగా పెద్దలకు ఏ రీతి వందనం వచ్చి గౌరవించవలేను ఇక్కడ శివుడు అక్కడ కృష్ణుడు వాళ్ళు ఆచరించి చూపించారు. మనం ఎవరికి దండం పెట్టకుండా మన పిల్లల్ని వాళ్ళు వచ్చారు మీరు దండం పెట్టండి అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఒక పెద్ద మనుషులు వస్తారు మన ఇంటికి, ఫస్ట్ మనం దండం పెట్టి మనం పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. అదే రకంగా ఇక్కడ శివకేశవులు వాళ్ళు కూడా ఏంటి అంటే మహోత్కృష్టమైనటువంటి పెద్దవాళ్ళు వస్తే, భక్తులు వస్తే వాళ్ళ పట్ల మనం ఏ రకంగా ప్రవర్తించాలి, పెద్దల పట్ల ఏ రకంగా వ్యవహరించాలి అనే విషయాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు చేసి చూపించారు. కొన్నిసార్లు మాటల కంటే చేతలు మన ప్రభావం మన మీద ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అందుకని ఆ ఉద్దేశంతోనే యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, అదే ఉద్దేశంతో ఇక్కడ ఆ తండ్రి బ్రహ్మదేవుడు తనకు తండ్రి అయినప్పటికీ కూడా తను స్థాయిలో బ్రహ్మ కంటే అధికమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తండ్రిగా బ్రహ్మకు గౌరవాన్ని ఇస్తూ ఆయన వందనాలు చేస్తారనమాట. ఇది శివుని యొక్క ఔన్నత్యము. శివుడు బ్రహ్మను నీకంటే గొప్పవాడిని అని అంజాను కొట్టలేదు, మన భాషలో చెప్పాలంటే లేదు, అతన్ని నమస్కారం చేసి ఆదరించాడు, గౌరవించాడు అనమాట. 41 శ్లోకంలో తథా పరే సిద్ధగణా మహర్షిభిః ఏ వై సమంతాదను నీలలోహితం నమస్కృత శశాంకశేఖరం కృత ప్రణామం ప్రాసన్నివాత్మభూః. హరే కృష్ణ మాతాజీ. చేస్తున్నాం. తథా పరే సిద్ధగణా మహర్షిభిః ఏ వై సమంతాదను నీలలోహితం నమస్కృత ప్రాహ శశాంకశేఖరం కృత ప్రణామం ప్రహసన్నివాత్మభూః. శివునితో పాటు ఆసీనులైన నారదాది మహర్షులు కూడా బ్రహ్మదేవునికి వందనములు కావించిరి. ఆ రీతిని అర్చింపబడిన పిమ్మట అతడు నవ్వుచూ శివునితో ఇట్లు పలుకసాగాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శివుడితో పాటు ఆసీనులై ఉన్నటువంటి నారదుడు, తర్వాత కుమారులు, కుబేరుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవునికి సాధారణంగా నమస్కారం పెట్టారనమాట. ఎప్పుడైతే అందరి గౌరవాన్ని స్వీకరించాడో బ్రహ్మ ఆయన నవ్వుకుంటూ శివుడితో మాట్లాడడం మొదలు పెట్టారు. శిలా ప్రభుపాద ఎందుకు నవ్వాల్సిన ఆ సందర్భం అక్కడ ఏం లేదు, కానీ ఎందుకు నవ్వాడయ్యా అంటే శివుడు మనం ఆశీస్సుని తెలుసుకున్నాం. చిన్న ప్రార్థనకు, చిన్న పొగడ్తకు కూడా ఆయనే చాలా తొందరగా కోపాన్ని వీడేసి ప్రసన్నుడవుతాడు కదా. అటువంటి శివుణ్ణి చూసి బ్రహ్మ చిరునవ్వు నవ్వుతారనమాట. ఆయనకి ఏం భయం ఉండే అంటే ఇటు సతి యొక్క వియోగం వల్ల దక్షుడు తనకు చేసిన అవమానం వల్ల శివుడు చాలా క్రోధంగా ఉంటాడు అని అతనికి మనసులో భయంగానే ఉండే. ఆ భయాన్ని కప్పుకునేందుకు అతను చిరునవ్వు నవ్వారు, శివునితో ఈ రకంగా పలికారని ఈ శ్లోకంలో చెప్తుంది. అంటే బ్రహ్మ కూడా చాలా జాగ్రత్తగా ఆయన కోపం కారణం కాకుండా అతను శాంతంగా ఉండేటట్టు ఆశిస్తూ అదే రకంగా వ్యవహారం చేస్తారనమాట. 42వ శ్లోకం. ఇంక ఇప్పటిదాకా మనకు కైలాసం వర్ణన, అలక ప్రాంతాల వర్ణన, తర్వాత శివుని యొక్క దర్శనం, శివుని వాళ్ళు ఏ రకంగా దర్శించుకున్నారు, తర్వాత ఈ దేవతలు శివుణ్ణి ఏ రకంగా
దర్శించే వాళ్ళు ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించారు. ఇవన్నీ చెప్పుకుంటూ ఇంకా ఇప్పుడు బ్రహ్మ అందరిలో ముందుకు వెళ్ళడము, ఆయన చిరునవ్వు నవ్వడము, తర్వాత మాట్లాడడం మొదలు పెడతారు. బ్రహ్మ శివుడితో మాట్లాడడం మొదలు పెడతారు. ఈరోజు ఒక్క శ్లోకం చేస్తే 2 శ్లోకాలు సాపేద్దాం. బ్రహ్మోవాచ జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయోః శక్తే శివస్య చ పరం యత్తద్బ్రహ్మ నిరంతరం. హరే కృష్ణ. మాతాజీ స్క్రీన్ కదలట్లే. అవును, 42. చదువు దివ్యగోలోకేశ్వరి. ఓకే మాత. హరే కృష్ణ. బ్రహ్మోవాచ జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయోః శక్తై శివస్య చ పరం యత్తద్ బ్రహ్మ నిరంతరం. అనువాదం బై శ్రీ బ్రహ్మదేవుడు ఇట్లు పలికాను. ఓ సదాశివ, సమస్త విశ్వమునకు నియామకుడవు మరియు జగత్తుకు యోని బీజ రూపుడవు నీవేనని నేనెరుగుదును. విశ్వమునకు పరమైనట్టి పరబ్రహ్మము కూడా నీవే. నిన్ను ఈ రీతిని నేనెరిగి ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. అంటే బ్రహ్మకు శివుని యొక్క స్థితి, తన స్థితి కూడా ఆయనకు తెలుసు అన్నమాట. అంటే అజ్ఞానంలో లేరు ఆయన. ఆ సరైన జ్ఞానంతోనే శివుడి వైపుకి ఈ దేవతలందరినీ ఆయన దారి చూపించారనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ మొత్తం విశ్వానికి నువ్వు నియామకుడివి, తర్వాత యోని బీజ రూపుడివి. మీకు గుర్తుంటే ఫస్ట్ రసరాణి మాతాజీ ఈ భూలోక చాటప్పుడు చెప్తుంది కదా ఎట్లా ఈ జీవాలు ఫామ్ అవుతాయని. శివుడు తర్వాత శక్తి రూపకం వాళ్ళ మధ్య అవుతుంది అని చెప్పింతాను. ఆ యోని బీజ రూపుడు నువ్వే ఎరుగుదును. విశ్వమునకు పరమైనట్టి పరబ్రహ్మము కూడా నీవే. నిన్ను ఈ రీతిని నేను ఎదిగినాను. అంటే బ్రహ్మ నీ గురించి నాకు తెలుసు, నువ్వు అసాధారణమైన వ్యక్తి, నీ గొప్పతనం ఏదో నాకు తెలుసు అని అతను సదాశివుని చెప్తున్నారు అనమాట. అతని యొక్క గొప్పతనాన్ని గురించి శ్లాఘిస్తున్నారు. శివుడి నుంచి తాను వందనం ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే వినయంగా. శివుడు ఏంటంటే తనకు తండ్రి కాబట్టి అతనికి వందనాలు అర్పించారు. కానీ బ్రహ్మకు తెలుసు తనకంటే శివుడు గొప్పవాడు అని. ఆయన యొక్క స్థానం మనం ఇది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. బ్రహ్మగా ఎవరైనా మానవుల్లో అత్యుత్తమ లక్షణాలు ప్రదర్శించిన వాళ్ళు, క్వాలిఫైడ్ వాళ్ళు బ్రహ్మ దాకా వెళ్ళొచ్చు. కానీ శివుడి స్థితి అది మన పోస్ట్ కాదు, అది అక్కడ మనము చేరుకోలేమన్నమాట. విష్ణువులకు శివుడికి మధ్యన భేదం లేకున్నాను. మూల స్థితి అంటే బేసిక్ గా, ఎందుకంటే రెండు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు వీళ్ళంతా కూడా ఆ భగవంతుడి నుంచి వచ్చిన విస్తరాలు కదా. అందుకని బేసిక్ గా వాళ్ళ మధ్య భేదం లేకపోయినప్పటికీ శివుడికి విష్ణువుకి ఉన్న భేదం ఏంటి అంటే ఈ పాలు పెరుగు. మనకు బ్రహ్మ సమితిలో మనం నేర్చుకున్న ఉదాహరణ అన్నమాట. పెరుగునందున్న పాలు పెరుగు కారణమయ్యేది మూలమగు పాలకు భిన్నము కాదు. అంటే పాలే, మళ్ళా ఏ పాలను తోడేస్తే పెరుగు అవుతుందో ఆ పాలు కూడా పాలే అన్నమాట. పాలు పెరుగు కాలేదు, పాలు పెరుగు అవుతుంది కానీ పెరుగు పాలు కాలేదు. అది శివునికి విష్ణువుకున్న వ్యత్యాసం అన్నమాట. త్వమేవ భగవన్నేతచ్చివ శక్త్యోః స్వరూపయోః విశ్వం సృజసి పాస్యత్సి క్రీడన్నూర్ణా పటో యథా. రవిశేష్ మాతాజీ. హరే కృష్ణ. సుభాష్ చదువుతావు తల్లి? హరే కృష్ణ మాతాజీ. చదవండి. సరోజమ్మ చదవండి. త్వమేవ భగవన్ నేతచిత్. ఇప్పుడే వేరే శ్లోకాలు చదివి ఇప్పుడు. త్వమేవ భగవన్నేత శక్త్యోః స్వరూపాయోః విశ్వం సృజసి పాస్యత్సి క్రీడాన్నుర్ణాపటో యథా. ఓ ప్రభు,
సాలెపురుగు తన గూడును సృజించి పోషించి లయింపచేసినట్లుగా నీవు నీ విస్తారము చేత ఈ విశ్వమును సృష్టించి పోషించి లయింపచేయుదువు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ ఈ మీనింగ్ చదివితే, ఈ తాత్పర్యం, ఈ భావం చదివితే మనకు ఒక్కసారి ఆశ్చర్యం అవచ్చు. అరే, విష్ణువు కదా మొత్తం ఈ సృష్టి కారణం ఆయనే, ఆ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించేది ఆయన్ని, పోషించేది ఆయనే కదా, మరేంటి ఇక్కడ శివుడు గురించి చెప్తున్నారు అని మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ శిలా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, శివశక్తి అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఈ శ్లోకంలో. శివశక్తి అని చెప్తుంది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. త్వమేవ భగవన్ నేత శివశక్త్యో స్వరూపయోహో అన్నారు అనమాట. ఈ శివ అంటే మంగళకరం. శివుడు ఏంటంటే మంగళాన్ని ఇచ్చేవాడు, పరమ మంగళుడు అని కూడా మనం చదువుకున్నాం. అయితే భగవంతుడికి అనేక శక్తులున్నాయి. ఆ శక్తులన్నీ కూడా భగవంతుడికి సంబంధించింది కాబట్టి అవి మంగళకరమైనవి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు ఎవరు? భగవంతుని యొక్క గుణావతారాలు. ఒకడు సత్వ, తమో, రజో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళు. అయితే మనం ఏంటంటే ఈ మూడు అవతారాలు అంటే త్రిమూర్తులు ఉంటారు కదా, వీళ్ళని ఏంటంటే మనం పోలుస్తాం, ఎవరు గొప్ప, ఇందులో ఎవరు గొప్ప అని చెప్పి. తర్వాత మనకు కొన్ని పురాణాల్లో అన్అథెంటికేటెడ్ కథలు కూడా ఉంటాయి. ఎవరు వీళ్ళలో గొప్ప అని వాళ్ళలో వాళ్ళు వాదించుకోవడం, దాన్ని తీర్చుకోవాలనే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ. అయితే అన్ని గుణాలు భగవంతుడి నుంచి వచ్చినాయి కాబట్టి అన్ని కూడా మంగళకరము, అన్ని శ్రేయస్కరమే అని చెప్తున్నారు శిలా ప్రభుపాదులు. కాబట్టి మనం ఏ అవతారం గొప్పదా, అవతారం గొప్పదా అని మనం నిర్ణయించేది మనం ఎవరం అన్నమాట. అదెందుకు అంటే కొన్నిసార్లు మనకి చూసినప్పుడు కొన్ని లక్షణాలు అవంతా మంగళకరంగా ఉండవు, అమంగళీయంగా ఉంటాయి. కొన్ని చాలా మంగళకరంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం వీటిని పోల్చకూడదు అన్నమాట. ఏవైతే అమంగళం అని మనం భావిస్తామో అవి కూడా భగవత్ సంబంధమైన లక్షణాలు కాబట్టి అది కూడా మంగళమయమే అని చెప్తున్నారు. అంటే భగవంతుడికి సంబంధించిన ఎటువంటిదైనా పునీతమవుతుంది. అది మనకు గుర్తు. మన లాస్ట్ బిఫోర్ క్లాస్ చదువుకున్నాం. ఆయనకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైన విలువ కలిగింది. అదే రకంగా భగవంతుడికి ఉండే అనేక అవతారాలు, తర్వాత అనేక శక్తులు. భగవంతుడికి అనేక శక్తులు ఉన్నాయి. అది వేదంలోనో దేంట్లోనో వస్తుంది. ఆయన శక్తులు ఎంత ఉంటాయి అంటే అసలు వాటి గురించి వర్ణన ఈవెన్ మన సంకర్షణకు అంటే ఆయనకున్న 1000 నాలుకలతో పాడుతూ పోయినా కూడా ఆయనకున్న శక్తుల గురించి పూర్తి చెప్పలేరట. అన్ని శక్తులు ఉంటాయి అన్నమాట ఆయనకు. కాబట్టి ఇవి కొన్ని మంచివి, కొన్ని మంచివి కాదు, కొన్ని గొప్పవి, కొన్ని గొప్పవి కావు మనము భావించకూడదని చెప్తున్నారు. ఎందుకట అంటే ఒక వ్యవస్థలో మనకు ఒక ఖజానా ఉంటుంది, కోశాధికారి ఉంటాడు, విద్యా శాఖ ఉంటుంది. ఈ అన్ని శాఖలతో పాటు నేర పరిశోధక శాఖ కూడా ఉంటుంది. అది నేరాలతో డీల్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని త్యజింతాము, దాన్ని గౌరవించద్దు, అది కాదు. అంటే ఒక వ్యవస్థ ఆర్గనైజేషన్ కోసం అన్ని సమంగా జరగాలి అంటే ప్రతి శాఖ కూడా అవసరమే అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే దీని గురించి ఐడియా లేనోడు ఎందుకు స్కూల్స్ పెట్టచ్చు, ఈ నేర నిరోధక శాఖలు ఎందుకు ఉండాలి అనుకోవచ్చు. దానికి ఏం చెప్తున్నారంటే ప్రభుత్వంలో విద్యాశాఖ, నేర నిరోధక శాఖ ఈ రెండిటి కూడా అవసరం ఉంది. అదే రకంగా ఈ తమో గుణ, రజోగుణం, సత్వగుణాల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఎందుకు దాన్ని మనం చులకనగా చూడాలి అనే భావన నుంచి మనం పైకి రావాలి. ఎందుకంటే అన్ని మళ్ళా వెనకపోతే భగవంతుడితో వాటి రూట్స్ చూస్తుంటే భగవంతుని యొక్క అపార శక్తులకు ఇవి ఒక మచ్చుతునకలు అనమాట. శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే మన వాళ్ళకి నేర నిరోధక శాఖ అంటే అంత నచ్చకుండొచ్చు, అందరికి విద్యా సంస్థలు అంటే ఇష్టం ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దృష్టిలో ఇది అవసరమే, అది అవసరమే. విద్యాశాఖ అవసరమే, ఎందుకంటే పిల్లల్ని, పౌరుల్ని ఉత్తమ పౌరులుగా దిద్దాలి అంటే
మంచి చెడు తెలియజేయాలంటే విద్యాశాఖ అవసరం. మరి అదే రకంగా ఆ పాలన ద్వారా ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినా, లేకుంటే దొంగలు దోపిడీలు ఎక్కువైనా కూడా వాళ్ళని పట్టి విచారించి శిక్షించేందుకు న్యాయశాఖ కూడా కావాలి. వాటి రెండు కూడా గవర్నమెంట్ కి అవసరమే. అదే రకంగా అన్ని రకాలైన గుణాలు, అన్ని రకాలైనవి కూడా అవి శివశక్తి ప్రధానంగా మంగళకరంగా ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటిని మనము గౌరవించాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ. అన్ని మంగళకరమైన మనం పరిగణించాలి అని శిలా ప్రభుపాద ద్వారా చెప్తున్నారు. హరే కృష్ణ. సో మిగతావి ఏం చెప్తున్నారు? ఈ అంటే బ్రహ్మ శివుని ఏ రకంగా ఆ పొగిడారు, ఏ రకంగా ఆయనకు తను వినతి వినిపించారు అనేవి మనం కంటిన్యూస్ 2 శ్లోకాలు స్టార్ట్ చేసాం. 53 శ్లోకాల దాకా బ్రహ్మ యొక్క ఇవే వస్తాయి అన్నమాట. ప్రేయర్స్, ఆయన శివుడికి నచ్చజెప్పబోవడము, ఆయన ఏం చేయాలో సూచించడం, అవన్నీ కూడా మనము నేర్చుకుందాం ఈ మిగతా క్లాసులో. రేపు శనివారం కాబట్టి మనకు ఫ్యామిలీ క్లాస్ ఉంటుంది. భాగవతం మళ్ళీ మండే ట్యూస్డే కల్లా అయిపోగొడితే పోతన గారి శ్లోకాలు మొదలు పెడదాం. హరే కృష్ణ. పద్మజ మాతాజీ. మాతాజీ వాళ్ళ రథయాత్ర